ಪ್ರಪಂಚವೇ ಇಲ್ಲಿ ಮನುಷ್ಯರಿಗೆ ಹುಡುಗಡದ ಸತ್ಯಮಾಯ ಸಂಜೆಯವರು ಜೀವಿತ ಲಕ್ಷಣಗಳ ಸಹಾಯ പുതിയ ഭാഗ്യക്കുരുകൾ അഞ്ച് പരമ്പരയ്ക്കെതിരെ 15 വർഷത്തിലേക്ക് അജിച്ചുകൊണ്ട് పటాసు ఈ రోజుల్లో బాంబులు, అదే డిఫరెన్స్. ఆ పెట్టి ఆడి పట్టుకోండి, వాడిని పట్టుకోండి. అతహేన ప్రయత్తోవం పావం చిరిది పూరిషం అనిచ్చిన్నది వాష్ణేయం బిలాది బలియోచిత. ఇది చెయ్యాలని ఆశ లేకపోయినా కూడా చేయాలని రాసి ఉన్నట్టుగా ఒక మనిషి పాపం చేసే దేనికోసం? ఇక్కడ పాపం చేసేది నేను, దండన అనుభవించేది నువ్వు. అసలు ఇది ఏం ప్రపంచం అబ్రహాం? ఈరోజు రాత్రి నేను చెయ్యాల్సిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎలాంటి క్లయింట్ అయినా సరే వాడిని మాటల్లో పెట్టి బుట్టలు వేయడం నీకు బాగా వచ్చు. నాకు ఒక ఆశ. అదిగో అక్కడ చూడు, ఆ బ్లాక్ శారీ. ఓ తను తీసుకురా. వాట్ యు మీన్? ఆ అమ్మాయ? నువ్వు తన శరీరానికి రేటు మాట్లాడడం చూడ్డానికి నాకు ఆశగా ఉంది. ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, త్వరగా వెళ్ళి మాట్లాడి పిలుచుకురా. నువ్వు వెళ్ళలేదంటే తాను వెళ్తుంది, అది నువ్వు చూడాలా? ఏ స్వర్ణ, మాకేం డిస్కౌంట్ లేదా? వెళ్ళి మీ అమ్మ దగ్గర అడగరా, పిచ్చినాయాల. చీకటి పడితే వచ్చేస్తారు కుక్కల్లాగా, చేతిలో డబ్బులు కూడా లేకుండా. డిస్కౌంట్ ఇవ్వటానికి నేను బట్టలు కొట్టు నడుపుతున్నానా? హలో. ఓరి దేవుడా, నేను చూసేదంతా నిజమేనా? కారు ఆపగానే ఏదో గాలి కోసమే దిగాను అనుకున్నాను. ఏమీ లేదు, 1000 రూపాయలు ఇస్తాను. ఓర్ని ఎల్సా దగ్గర 1000 రూపాయలా? సార్, మీలాంటి వాళ్ళు నాతో బేరం ఆడొచ్చా? పక్క వాళ్ళు ఉంటే మీ గురించి ఏమనుకుంటారు? లేదు, నేనది. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటావు? నీ మొబైల్ ఎక్కడ పెట్టావు నువ్వు? ఫ్రాన్సిస్, నేను బతకాలి కదరా. ఏంటి ఎల్సా, నీ రేంజే మారిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళతో బిజినెస్ చేస్తున్నట్టున్నావు. నేను జీవితంలో మంచి భోజనం చేయాలిగా. సరే త్వరగా రా, మెట్రోలో రూమ్ తీసుకున్నా వెళ్దాం. అది ఎలా ఇప్పుడు కుదురుతుంది? నువ్వు వెళ్ళిపో, ఇది అయిన తర్వాత రాజు ఆటో తీసుకుని నేనే వస్తాను. అసలు ఏ మాట అంటున్నావు నువ్వు? నీకోసం ఒక బాటిల్ రాజా విస్కీ, బీఫ్ బిర్యానీ అంతా కొనిపెట్టినా. ఇప్పుడు ఎలా రా? సార్,
ఓ 5 నిమిషాలు వెయిట్ చేస్తారా? నేను వెళ్ళి ముందు ఆ పని ముగించుకొని వస్తాను. దాంతో ఇక్కడ చాలా మంది ఇలా తిరుగుతూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళకండి, వాళ్ళందరికీ ఎయిడ్స్. తర్వాత అంత కుదరదు. నేను కావాలంటే 1500. ఏంది సార్ మీరు ఆడవాళ్ళనే చూసింది లేదా? మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళండి సారు. కుదరదు. అంటే సార్ మీకు వేరేమైనా కావాలంటే 750 రూపాయలు ఇవ్వండి చాలు, నేను చూసుకుంటా. హ? నాకంటూ వస్తారా సార్? వేరే ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు కదా. నా బ్రతుకులో ఇలా మట్టేస్తున్నారే. రే ఫ్రాన్సిస్, నువ్వు వెళ్ళి ఆ హోటల్లో ఉండు. ముందుగా సార్ పని ముగించుకొని నేనే వస్తాను. రే చాలా రోజుల తర్వాత మంచి బిజినెస్ వచ్చిందిరా. నువ్వు హోటల్కి వెళ్ళు. నీకు ఈరోజు ఏం జరగదు. 1500 తీసుకుని వచ్చాడు. కార్ని వదిలేసి ఆటోలో వెళ్దామా? మనకి తెలిసిన వాళ్లే ఉన్నారు. వద్దులే. ఇది అవుతుంది సార్, తోడికి ఇంకొకటా? ఇది నా భార్య. ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారు. పోయిన నెల ఇలాగే ఒక ఆయన మొగుడు కుటుంబం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారు. 2000 ఇచ్చారు. ఈయనేమో మీ ఫ్రెండా? ఇక్కడ చూడండి, ఆ? నా ఫ్రెండ్ అయిన ఆయనకి నాకు ఒక చిన్న బెట్. ఈయన పిలిస్తే అమ్మాయిలు వస్తారని నేను, ఓ. రారని ఆయన. బెట్లో ఓడిపోయారు. నన్ను చూస్తే రమ్మీలో ఉన్న జోకర్ లేకున్నానా? ఆ ఫ్రాన్సిస్తోనే వెళ్ళే పని. ఇదిగో. వద్దు సార్, ఎల్సా పని చేయకుండా డబ్బులు తీసుకోదు. ఇది కూలి కాదు, నా సంతోషం కోసం. మీరు మీ సంతోషాన్ని ఇలాగే చూపిస్తారా? కొంతమంది ఉన్నారే. అయితే నేను వస్తాను, మళ్ళీ కలుద్దాం. ఎందుకోసం నన్ను పెట్టి ఈ చీప్ గేమ్? కారులో ఎక్కిన తర్వాత నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నేను కరెక్ట్గా